ఏం పేరే? నా పేరు ముత్యాలు. ముత్యాలు. ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం చేస్తా. ఎకరం భూమి ఉంది. ఆ. ఇక ఖాళీగా ఉంటా, కూలినాలు పోతా. ఎట్లుంది రేవంత్ ప్రభుత్వం ఇస్తుందా భరోసాలు అవన్నీ? భరోసా లేదు, గిరోసా లేదు. లేడీస్కు 500 అన్నాడు, అది కూడా లేదు. ఏది లేదు. 2500 2500 అన్నాడు, అది కూడా లేదు. అది ఇంతవరకు మాకు ఈ రైతు బంధే వాళ్ళే. కేసీఆర్ ఉండగా రైతు బంధు పడ్డది, అంతా పడ్డది, అన్ని ఇచ్చిండు. ఏది ఇస్తలేడు. తిట్టొద్దు ముఖ్యమంత్రి. తిట్టాలనే, తిడితేనే బుద్ధి ఉండాలి. సెలవు మరి తిడితే కేసులు పెడతారు. మళ్ళీ పెట్టని కేసులు పెడితే పోతాము. కేసులు పెడితే పోతారా? మరి ఎందుకు తిట్టాలి, ఎందుకు కేసులు పెడతారు? మరి ఎందుకు ఇయ్యాడు? ఒప్పుకున్నాక 6 గంటల్లో ఒప్పుకుండు. ఒప్పుకున్నాక ఎందుకు ఇయ్యాడు? చేతగానప్పుడు ఊకోవాలి, మూల కూర్చొని ఊకోవాలి. ప్రభుత్వం ఆ పని ఏం చేయాలి? అప్పులు దొరుకుతలేవాడుగా, దొంగను చూసినట్టు. ఇప్పటికే 100 కోట్లు అప్పు చేసినానే, ఇంకా చేస్తాడేమో. ఇంకా 3 ఏళ్ళ వరకు ఇంకా ఎన్ని కోట్లు చేస్తాడు అప్పు? ముఖ్యమంత్రిని అప్పు కోసం పోతే ఎవరు ఇస్తలేరట, దొంగను చూసి. మరి మంచోడు అయితే ఎందుకు ఇయ్యాడు? మంచోడు అయితే ఎందుకు ఇయ్యరు? మంచోడు కాకనే ఓడిస్తాడు అప్పు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి చూస్తాడట, ఏమో అంటుండగా ముఖ్యమంత్రి. మరి అంటాడు, అన్ని చేతగాని పనులు చేస్తే గట్టిగా అంటారు. అనుకుంటే ఏం చేస్తారు? అంతేనా? ఎందుకు అట్లా చూస్తారు మరి ముఖ్యమంత్రి? ఏం చేస్తాం మరి? గెలిపించినాక అంతేనా? ఎందుకు అంత కోపం వస్తుంది మీకు అందరికి? 6 గ్యారెంటీలు ఇస్తుండట, ఫ్రీ బస్ ఆడు ఆ ఫ్రీ బస్ తీసుకొని తిట్టద్దే ముఖ్యమంత్రిని. తిట్టద్దు కాదు, ఇంకా తిడతాం. ఆ ముఖం ముందర తిడతాం. ముఖం ముందర తిడతాం. నచ్చలేదా? నచ్చలేదు. మహిళలకి మీ ఇంట్లో మహిళలు ఎక్కలేరు. మా ఇంట్లో ఎవరికి రూపాయి రాలే మాకు ఇంతవరకు. చేసుకోవాలి కానీ మీరే. ఆడు పింఛన్లు 4000 అన్నాడు, పింఛన్లు అదే 2000 వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం, తులం బంగారం అది లేదు, ఇది లేదు, ఏది లేదు. తులం బంగారం ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిందని అది కూడా ఇయ్యారటగా. అది కూడా లేదు, ఏది లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాగానే మాకు వచ్చినాయి అంతే. ఆయన వేయండి, బంద్ అయిపోయినాయి. మరి మీరే కావాలని ఓట్లు వేసుకొని గెలిపించారు. ఏమో మంచిగా చేసినాం అనుకుంటే, మంచిగా ఒప్పుకుంటు కదా అని చేస్తాడని. ఒప్పుకునేసరికి ఇస్తారేమో అని మేము వేసినాం అంతే. లేకుంటే ఏదో మా దగ్గర కూడా రానిపోదు. దగ్గర కూడా 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నాడు. ఏడైనా ఒక్క పని కూడా కాలే. అది చేసింది అంతా మోసమేనా? మరి మోసమే, అంతా మోసమే. అది చేసింది మొత్తం మోసమే. మొత్తం ప్రజల మోసగిచ్చిండు, మోసపోయినాము అంతే. ఇక అప్పులైంది అంటున్నాడు కానీ మరి మాకు లేకపోతే ఎవరికన్నా ఇచ్చిండా? చెప్పట్నా చెప్పు మనం, మాకేమనికి ఇచ్చిండేమని. ఇప్పుడు 500 సిలిండర్ ఏది 500 ఇంతవరకు గ్యాస్ పైలే వాళ్ళే మాకు. ఫ్రీ కరెంట్ ఒకటి ఇస్తా. ఫ్రీ కరెంట్ అది ఎప్పుడు కరెంట్ ఉంటలేదు, ఎప్పుడు ఉంటలేదు. కరెక్ట్ కరెంటు 2 లక్షలు మాపు ఎవరికైనాయో, మాకు గాలే. ఎవరికైనా 5 ఎకరాల వరకు ఇచ్చిండు. భరోసా లేదు, గిరోసా లేదు, ఏది లేదు. 500 బోనస్ ఇస్తుండట. ఒక్కటి ఆయన ఒప్పుకునేందుకు ఫ్రీ బస్ ఒక్కటే వచ్చింది. ఏ పని కాలే, ఏది కాలే. ఆ ఫ్రీ బస్ గెలిచినాక అన్నీ మేము ఆడుకుంటాం, తెచ్చుకొని మేము అల్లులకో కొడుకులకో ఇస్తామని చూస్తున్నారు వాళ్ళు అంతే. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అంతా. అంతేనా? కాంగ్రెస్ ప్రభుత్వమే అంతా. మరి ఇందిరమ్మ రాజ్యం పేదల ప్రభుత్వం ఇందిరమ్మ ఉన్నప్పుడు అప్పుడు ఉండే, అప్పుడు మంచిగా ఉండే, పరిపాలన మంచిగా వచ్చింది. ఆమె మంచిగా పనులు చేసింది, అన్ని చేసింది అప్పుడు ఆమె. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఎక్కిండో ఈసారి అంతా ప్రజలు మొత్తం ఆగమాగం చేస్తుండు. అందరు నాగం చేస్తుండు, పథకాల పేరుతో అది చేసిండా. మరి ఇప్పుడు మీకు పథకాలు ఇవ్వడానికి పైసలు ఏమంటారు? మరి పాప ఆయన ఏం చేయమంటారు ముఖ్యమంత్రి? ఆయన తేవాలన్నా, గుంకరావాలి, అప్పు గుంకరావాలి పెట్టాలి. మరి అప్పు తీసుకొస్తా అనుకుంటే ఎవరు ఇస్తలేరట, దొంగలకు. మంచోడు అయితే ఎందుకు ఇయ్యరు? నువ్వు ఇవన్నీ ఒప్పుకొని నువ్వు అవతల గడ్డికి ఎవడు నీకు ఇస్తాడు? మరి అంటుండు ముఖ్యమంత్రి. కోసుకొని మేము ఏం చేసుకొని కోసుకొని ఏం తింటాం? అట్లా ఆయన ఒప్పుకునేది లేకుండే నువ్వు ఆయన ఎందుకు ఒప్పుకున్నావు? 6 గంటలని ఏమిటికి ఒప్పుకున్నావు? నేను గెలిచినాక గెలవనైతే గెలిచినాక అవతల గడ్డ ఎక్కుతాను చూసినాం అంతేనా? అదే కానీ పని అట్లనే ఉంది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయంట కొంది. నీకు ఆయన ఎంత 60 గదాలు ఇల్లు అట. 60 గదాలు ఇల్లు 60 గదాలు వేస్టేనా? వేస్టే. మరి గొప్పగా చెప్తారు, గొప్పగా ఆయన చెప్పింది గొప్పగా. ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చింది ఆ ఇండ్లు, ఇప్పటికి ఉన్నాయి ఇండ్లు. ఉంటే అట్నానే ఇవ్వాలి. 20 గదాలు ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు 60 గదాలు ఏ పాటి ఇల్లు కడతాం? అట్లా ఏమేసి వస్తుంది? ఏ పాటి ఎన్ని గదాలలో కడతాం ఇండ్లు? ఆయన ఏమిటికి ఇస్తే వేస్తా కదా అది. 5 లక్షలు ఇస్తే 5 లక్షల వరకు ఇల్లు అవుతుందా? ఇంకా మేము ఎదురుగా మేము అప్పు చేసి పెట్టుకోవాలి.
పేదోళ్ళకి ఏం లేని వాళ్ళకట ఇచ్చేది అది ఆసరా అవుతుంది కానీ మరి ఆయన ఏది అసలు 5 లక్షల్లో ఇల్లు అవుతుందా అన్న? కాదంటవా? అవుతుందా? ఆడికి పిల్లలు లేపు కట్టుకోవాలంటున్నాడు. మరి పిల్లలు లేపు పిల్లలకే 5 లక్షలు వీకే. మిగతా ఇంత అప్పు తెచ్చుకొని కట్టుకోవాలా మరి అంతేగా. వాళ్ళ పేరుకి ఇందిరమ్మ మళ్ళీ గోడలు వేస్తారట కాంగ్రెస్. గోడలు వేస్తారట. అవి ఏంది గోడలు వేస్తారా? ఏం చేస్తారో ఏం కథనో. పార్టీ రంగు కలరు కాంగ్రెస్ రంగు 3 రంగుల జెండా అది వేస్తారు వాళ్ళు ఇచ్చినట్టుగా. కరెక్ట్ అంటే అట్లా అది ఏం కరెక్ట్? అది నువ్వు ఇచ్చిన గొప్ప 5 లక్షలు ఇస్తే గొప్ప పేరు అది. ఇంకా అదనంగా మేము 20 లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది. అంతే. సన్న బియ్యం ఎట్లున్నాయి తిన్నారా? సన్న బియ్యం పోయిన నెల వచ్చినాయి, ఈ నెల వచ్చినాయి. ప్లాస్టిక్ బియ్యం అక్కడక్కడ ఉన్నాయంటారు. ప్లాస్టిక్ బియ్యం తయారు చేసి పంపుతున్నారు అని తెలుస్తుంది. అట్లయితే ఎట్లనే అక్కడ తెలుస్తుంది. కానీ అయితే ఏం లేదు. ఆయన చేసింది ఒక్క పని కూడా కరెక్ట్ లేదు. మరి ప్రజాపాలన ఈ పేదల ప్రభుత్వం అట్లా ఇట్లా మళ్ళీ పోజులు కొడతా ఉంటారు. జుట్టు పట్టుకొని కొడతారు. ఊళ్ళోకి వస్తా ఆయన అయితే అంతే. జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటా గుద్దుకపోతారు. ఓట్లకు వస్తే మళ్ళీ ఎందుకు ఇంత వ్యతిరేకత? గ్యారెంటీలు ఇవ్వకపోవడమేనా? అదే మరి గ్యారెంటీలు ఇస్తాను ఇవ్వకపోవడం మోసం అదే కదా. అదే మోసం. నువ్వు కేసీఆర్ ఇస్తాను కరెక్ట్ ఇచ్చిండు, కరెక్ట్ చెప్పిండు, ఇచ్చిండు, చేసిండు. నువ్వు అందులో సగం చేయరాదు అంటాడు. ఆయన సగం అనుభవం లేదు కేసీఆర్ దాంట్లో. నీకు ఈయన రేవంత్ రెడ్డికి సగం అనుభవం లేదు. తిడతాడు, ఆయన ఖచ్చితంగా తిడతాడు. అసెంబ్లీ కోసం ఏం చేయలేవు. నిన్నే నీ పప్పులే ఉడకాయి. ఏదో నేను ముఖ్యమంత్రి, నేను చేస్తున్నా, నేను ఉంటున్నా, నా మాట ఎవడు కాదని నువ్వు అనుకుంటున్నావు. అందరు తలిగిరి అనుకో, నువ్వు ఏడో పడతావు, ఏ మూలకు పడతావు నువ్వు. అందరు తలిగితే అంతే. ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఇప్పటికైనా పాలన మంచి ఏమంటావా? చేయాలి. పాలన మంచిగా చేస్తే మళ్ళీ గెలుస్తాడు. పాలన మంచిగా లేకపోతే మళ్ళీ కుక్కలు కూడా కుక్కలు సింపుల్ ఇస్తారు అవుతుంది ఆయన. అంతే. ఏం చేస్తుంటావు? ఏదో ఒకటి కూలినాలు బతుకులు. వ్యవసాయం ఉందా ఇంత? వ్యవసాయం ఏం లేదు డాడీ. ఏం లేదు. కొడుకుంటే కొడుకు చచ్చిపోయాడు, ముసలమ్మ చచ్చిపోయింది. అయ్యో, ఎట్లా బతావు మరి? పింఛనేనా? ఇక పింఛనే. పింఛను మరి ఏమైనా పెంచిరానే? గదే 2000. ఏం పెంచిన? 2000 పెంచిన డాడీ. అదే 2000 కేసీఆర్ ఇచ్చిందే. కేసీఆర్ ఇచ్చిన 2000. మరి వీళ్ళు 4000 ఇస్తున్నారు కానీ 4000 లేవు. ఏ కానాలు ఏది లేవు. ఇటు చూపిట్టు అట పోయిండు. పథకాలు వస్తలేవు. పథకాలు వస్తలేవు. ఏమి వస్తలేవు. 4000 అన్నాడు. అది ఇది రుణం బాబి కరెంట్ అన్నాడు. కరెంటు కాగలే. ఏది కాలే డాడీ. ఏది కాలేదు. ఇబ్బంది అవుతుందని చాలా ఇబ్బంది అవుతుంది డాడీ. ఒక్క నెల తీసుకున్నాడు. పైసలు సరిపోతున్నాయి? ఏం సరిపోతాయి డాడీ? ఇంకా 2000 ఏం సరిపోతాయి డాడీ? పోతు ఇంత తాగుద్దా? అది ఎన్నో బాధలు ఉంటాయి కదా డాడీ. అంతే. ఎక్కడి నుంచి మీకు వచ్చేది లేదా? ఎక్కడి నుంచి వడతారు లేదా? కొడుకులు ఏడా, కొమ్మ ఎవరు లేరా? కేడో పింఛన్ ఇచ్చినా ఇంత ఆసర అవుతుండే. అయ్యా 2000. పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర పైసలు లేవాట కానీ అప్పులో ఉన్నాయని అంటుండే ముఖ్యమంత్రి. ఎట్లా మరి? ఎందుకు చెప్పాలి? ఎందుకు ఆశ చెప్పాలి? ఎందుకు చేయలేవట అలా చెప్పు. మీలాంటి ఆశపడ్డారు. పింఛన్ 4000 వస్తాయని ఆశపడతాం. ఎవడైతే పెడతామంటే ఆశ పడుతుంది. అంతే. దెబ్బలు కొడతా అంటే దూరం ఉరుకుతాం కదా. అంతే. ఏం చేస్తాం అంతా. ఇట్లా బాధ అనిపిస్తున్నదానే? బాధ కాకపోతే ఏమన్నా డాడీ. అయ్యో పింఛన్ 4000 వస్తుంది అనుకుంటే అదే 2000 ఇస్తుండే. 2000 ఇస్తుండే. ఇక ఏం కాదురా, 4000 నుంచి మంచిగా నెల అంతా ఇంత ఉప్పు తక్కువ ఏదో ఒకటి ఇంటికి వెళ్తుంది. ముసలి బతు. ఇప్పుడు ఈ పిరం రేట్లలో ఈ 2000తో చాలా ఇబ్బంది ఉంది సార్. ఇబ్బంది ఉంది. మిగతా పథకాలు వస్తున్నాయి మరి ఏమన్నా? మిగతా పథకాలు ఏమి లేవు డాడీ. కరెంటు ఆపు చేస్తాను, ఆపు చేయలే, ఏం చేయలే. నాకు మాపు కాలే. ఈ సిలిండర్ గిన ఏం వస్తలేవు. సిలిండర్ గిట్ట ఏది లేదు డాడీ. అంతే. ఫ్రీ బస్ ఎట్లుందే? ఫ్రీ బస్ ఇక మాకు ఇక ఆడోళ్ళకే కదా. మాకు మొగోళ్ళకి అయితే లేదు కదా. మీ ఇంట్లో ఎవరు ఎక్కరు? ఎవరు లేరు. వెనక ముందు ఎవరు లేరు.
పింఛన్ పైసలు పెంచితే మంచిగా ఉంటుంది అంటావు. పింఛన్ పైసలు పెంచాలి లెక్కకు మా సొంటలకు జీవించుకుంటా బతాం కదా తినుకుంటా. ఏ అది లేదు ఇది లేదు ఇది లేదు అంతే అంటావు.